నీ ప్రార్థనలు నీ కొరకు నువ్వు చేసేవి, నీ బిడ్డల కొరకు నువ్వు చేసేవి, అవి దేవునికి నువ్వు గొడ్రాలివా? అన్న ఒక కుమారుణ్ణి ఇమ్మని అడిగింది, ప్రార్థన చేసింది, తన కొరకు తను ప్రార్థన చేసుకుంది. కానీ దేవునికి మహిమ తెచ్చే నువ్వు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే తిరిగి ఆ కుమారుణ్ణి సేవకు నీకు ఇచ్చేస్తా, నీకు మహిమ కొరకు ఇచ్చేస్తా. నీ ప్రార్థనలో తిరిగి దేవునికి మహిమ వచ్చేదై ఉండాలి. ఎందుకు నీ బిడ్డల నా స్థితికి తేవాలని నువ్వు అనుకుంటున్నావు? దేవుని మహిమ కొరకేనా? ఎందుకు నీ బిడ్డలకు ఆ స్థితిని మన దేవుణ్ణి అడుగుతున్నావు? దేవుని మహిమ కొరకేనా? ఎందుకు నీ జీవితాన్ని స్థిరపరచమని అడుగుతున్నావు? దేవుని మహిమ కొరకేనా? వాసన నీకు దక్కాలనా? ఇతరుల కొరకు నువ్వు చేసినదైనా, నీ కొరకు నువ్వు చేసినదైనా, యాచనైనా, కృతజ్ఞతాస్తులైనా అది వాసనను చూడకూడదు. అది దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి.